అందరికీ నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ జనసేన పార్టీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, ఇక్కడ రాజానగరం ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, అండ్ మా పార్టీలో ఇంకా ఎంతోమంది కష్టపడి పనిచేసిన ఇన్ఛార్జెస్ అండ్ లీడర్స్ అందరూ ఉన్నారు. ముందు మీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. ఇలాగా ఒక సామాన్యుడిగా ఉండి పదవులు ఎప్పుడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పదవులు అనేవి పెద్దవాళ్ళు లేకపోతే పవర్ఫుల్ పీపుల్కే మళ్ళీ మళ్ళీ వెళ్తాయి, మనకు ఆలోచనే రాకూడదు అన్న స్థాయి నుంచి కడియంలో ఎక్కడో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నన్ను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా, అలాగే ఒక సెక్యూరిటీ ఫోర్స్ పెట్టుకుని కుటుంబం తప్ప మరి ఏమీ తెలియదు, వ్యాపారం మా కుటుంబం ప్రజాసేవ తప్పితే ఏమీ లేదు అన్న ఒక సామాన్య వ్యక్తి ఆ ఉద్దేశాన్ని గుర్తించి బత్తుల బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యే చేయటం కానివ్వండి, అలాగే పార్టీ నడవాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ సీనియర్ జెన్యూన్ ఆనెస్ట్ పర్సన్ కావాలి. అలాగే అని చెప్పి మన మనోహర్ గారు ఇప్పుడు కూడా పార్టీని ఎలా క్రమశిక్షణగా నడిపించారో అలాగే ఆయనకి ఇచ్చిన మంత్రి శాఖను కూడా అన్నింటికన్నా ది బెస్ట్ మంత్రి శాఖలాగా ఇప్పుడు రాష్ట్రం అందరికీ ఉపయోగపడేలా నడిపిస్తున్నారు. అలాగే మన కందుల దుర్గేష్ గారు ఎంతో కష్టపడి ఆయన కూడా, మీరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ చూస్తే జనసేన పార్టీలో అందరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అది ఒక కుటుంబంలో తీసుకుని సామాన్యమైన మమ్మల్ని అందరినీ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పదవుల్లో కూర్చోబెట్టిందంటే ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏర్పాటు చేసిన కుటుంబమే మనమంతా ఎలా పరిచయం అంటే జనసేన పార్టీ ఆయన స్థాపించిన ఈ పార్టీ ద్వారానే మన అందరం పరిచయం. మిగతా పార్టీలా కాకుండా మన పార్టీలో ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మనం అందరం. ఏది ఎక్కడైనా బత్తుల బలరామకృష్ణ గారిని కలవటానికి మచిలీపట్నం నుంచి వస్తారు, అలాగే మన మనోహర్ గారిని కలవడానికి రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, దుర్గేష్ గారిని కలవడానికి కడప నుంచి జన సైనికుడు అన్న అని చెప్పి వస్తారు. అది ఎందుకంటే నియోజకవర్గానికి పరిధి లేకుండా వీళ్ళంతా మన కుటుంబం అనేలాగా మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. అలా కలిసిమెలిసి ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అలా అనుకోకుండా అలాంటి ఎటువంటి దుర్ఘటన జరిగినా సరే అప్పుడు కూడా మన కుటుంబంలో కలిసి ఉండాలి, వాళ్ళకి అండదండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేయటం జరుగుతుంది. అందులో అలాగే కుటుంబ సభ్యులైన మెంబర్ మన కుటుంబ సభ్యులైన ఒకరు ఎవరైనా అనుకోని పరిస్థితిలో మరణిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పాలసీ చేయించడం, ఎంత ముందస్తున ఆలోచించుంటే ఇలాగా ఇంత మంచి ఆలోచనతో ఆయన వచ్చి ఉండొచ్చు. కానీ ఇందాక బలరామకృష్ణ గారు అన్నట్టు ఇలా జరగకూడదని కోరుకుంటాం, కానీ నేచర్ని ఎవరో తప్పుపట్టలేం, దాన్ని ఆపలేం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంతో బాధతో మన కుటుంబ సభ్యులంతా ఏకమై ఇది ఇవ్వటానికి కూడా మనం అందరం కలిసి మేమందరం ఉన్నామని చెప్పడానికే ఇలాగ ఈ ఫంక్షన్ అంటే ఒక ప్రోగ్రామ్ లా చేసి మేమందరం మీకోసం వచ్చి, మంత్రి గారు ఎక్కడో ఉన్నారు, దుర్గేష్ గారు ఎక్కడో ఉన్నారు, మనోహర్ గారు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, అందరం మీకు ఎప్పుడు కలకాలం మీతో ఉంటాం, మీ అండదండగా ఉంటాం, మీ కుటుంబ సభ్యులని చెప్పడం కోసమే ఇలా ఈ ప్రోగ్రామ్ ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి కంపల్సరీగా మీకు ఎప్పుడు ఉంటాం, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. ప్రజాప్రతినిధులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, మన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ఉన్నారు. ఆయన ఎంత మందిని అటెండ్ చేస్తారు అంటే యు కాంట్ ఇమాజిన్. నిజంగా పక్క జిల్లాలు కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ జనసేనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే వెళ్తారు. అలా కష్టపడ్డందుకే కౌడా చైర్మన్ కూడా చేశారు సార్. పార్టీలో కష్టపడ్డోళ్ళకి ఎప్పుడు ఆయన గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కూడా ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఎప్పటికీ ఆయన దిశానిర్దేశాలను పాటిస్తూ ఉంటామని చెప్పి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన బలరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.